హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో ఎప్పుడు పులిహోర, లెమన్ రైస్ వంటివి చేసుకొని బోర్ కొట్టేసిన వాళ్ళు ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా, హెల్తీ అండ్ టేస్టీగా, క్విక్‌గా ఈ రెసిపీని ట్రై చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే ఎన్ని తిన్నా కూడా కడుపు నిండదండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ రెసిపీ కోసం నేను నైట్ మిగిలిన అన్నాన్ని ఒక కప్పు తీసుకున్నానండి. ఇలా వేళ్ళతోనే బాగా కలుపుతూ కొద్దిగా మెత్తగా అయ్యేలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇందులో ఏసే ఇంగ్రీడియెంట్స్ వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా రైస్ మొత్తాన్ని కూడా ఇలా కొద్దిగా మెత్తగా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. అలాగే టేస్ట్‌కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నానండి. వాము వేసుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చునండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా బాగా కలిపి ఇలా ఉండలు చేసి డివైడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక చపాతీ పీటను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ మరీ మందగా పల్చగా లేకుండా మీడియంగా మన చపాతీలాగా ఉజ్జుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్‌లో అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వేడి పెనం మీద వేసుకుంటూ 2 వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి కాల్చుకోవడానికి. ఇలా పెనం మీద వేసి బాగా కాల్చుకుంటే మనకి హెల్తీ అండ్ టేస్టీగా మిగిలిన అన్నంతో రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి ఏమి పేరు పెట్టాలో కూడా నాకు తెలియడం లేదండి. తినడానికి మాత్రం అద్భుతంగా ఉందండి. మంచి రైతాతో అలాగే చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఎప్పుడు చేసేలాగా రొటీన్‌గా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.